వాళ్ళ కుటుంబంలో ఆనాడు నిజామాబాద్ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుని కాదని, కుటుంబ సభ్యులకు నిరుద్యోగం ఉండకూడదని 6 నెలలు తిరిగే లోపల రాజకీయ ఉద్యోగం కల్పించింది. వాళ్ళ బంధువులకు కల్పించుకున్నారు. మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారని మనం ఎన్నడూ అడగలే. నీ చేతిలో అధికారం ఉంది, నీ దగ్గర పెత్తనం ఉంది, నువ్వు ఇచ్చుకున్నావులే అని మేము సర్దుకున్నాం. కానీ 2011 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2023 వరకు దాదాపుగా 12 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరీక్ష నిర్వహించలేదంటే ఇంత బాధ్యత రహితమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? వ్యక్తులు ఎవరైనా ఉంటారా? వాళ్ళ ఉద్యమకారులని నేను అడుగుతున్నా. ఏ ఉద్యమం, ఏ శ్రీకాంతాచారి, ఏ ఈశాన్ రెడ్డి, ఏ కానిస్టేబుల్ కిష్టయ్య, ఏ యాదయ్య, ఏ యాదిరెడ్డి ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు వేలాడి సాధించిన తెలంగాణ స్ఫూర్తి ఎక్కడున్నది మీలో? శ్రీకాంతాచారిని మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్యని మీరు మర్చిపోయి ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిని మీరు మర్చిపోయి ఉండొచ్చు. యాదయ్యను ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర ఆనాడు పాలకులు నియంత్రిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కాదు. లక్షలాది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు బాగుపడతారని వాళ్ళు త్యాగాలు చేసింది. ఏ ఒక్క రోజైనా ఈ పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు వచ్చిందా? నిర్వహించకపోను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని అంగడి సరుకుగా మార్చి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు ఈరోజు మీరు గ్రూప్ 1 ఆఫీసర్లుగా మిమ్మల్ని నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరు నేసిందా అంటే మెంబర్స్గా ఆర్ఎంపీ డాక్టర్ని. నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు. వాళ్ళకున్న విజ్డమ్ ఎంత, వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత. ఒక టీచర్ని లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్న పత్రాలు మీకు తెలుసు, జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మినరు. దానికి కారణం ఎవరో మీకు తెలుసు. నేను లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు. నేను బాధ్యత తీసుకున్న ఎంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు, బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది, మీ ఆలోచనను పసిగడతారు, మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు. జేఎన్యూ రిజిస్ట్రార్ని, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని, ఒక గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్ని, ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్లను, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. Subscribe us and press the bell icon for more interesting updates.